సార్, వైఎస్ఆర్ కుటుంబాన్ని నిట్ట నిలువునా చీల్చింది జగన్మోహన్ రెడ్డి. అందుకు సాక్ష్యం విజయమ్మ మా కుటుంబం అంటూ కూడా వైఎస్ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని షాకింగ్ కమెంట్స్ అయితే చేశారు. ఏంటి సార్ ఆ కమెంట్స్ వెనక ఆవిడ ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు? ఒకటి, ఆమెని నిజంగా కదిలిచ్చారు. ఒక భాషలో చెప్పాలంటే ఆమెని గెలుక్కున్నారు జగన్మోహన్ రెడ్డి. ఎలా గెలుక్కున్నారు అని అంటే, అసలు వైఎస్ కుటుంబాన్ని చీల్చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీని కూడా చీల్చేసింది. ఆ కాంగ్రెస్ పార్టీయే విభజించి పాలించు అనేటువంటి సూత్రాన్ని అవలంబిస్తుంది. పైన దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఏ రోజుకైనా సరే కాంగ్రెస్ పార్టీని శిక్షిస్తుంది అనేటువంటి ఒక శపథం ఆయన చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ చేశాడు? తిరుపతిలో జరిగినటువంటి ఎడ్యుకేషన్ సబ్మిట్లో ఇండియా టుడేకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఈ మాటలు చెప్పారు. అసలు ఎవరు చీల్చారు వైఎస్ కుటుంబాన్ని అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో దానికి సమాధానం షర్మిల తనదైనటువంటి శైలిలో పదునైనటువంటి పదజాలంతో అమ్మ తోడు వైఎస్ ఫ్యామిలీని చీల్చింది జగన్మోహన్ రెడ్డి, ఆయనే చేసుకున్నాడు. అంత కుటుంబం చీలిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. దానికి సాక్ష్యం విజయమ్మ, దేవుడు సాక్షిగా, విజయమ్మ సాక్షిగా మా కుటుంబం జగన్మోహన్ రెడ్డి కారణంగానే కుటుంబం చీలిపోయింది అనేటువంటి వ్యాఖ్య ఆమె చేయడం జరిగింది. అంటే ఎంత ఘాటైనటువంటి పదజాలను ఉపయోగించిందంటే, జగనన్న వల్లే చీలిపోయింది అనేందుకు దేవుడు, నా తల్లి విజయమ్మే సాక్ష్యం అని చెప్పి షర్మిల చెప్పారు. ఇప్పుడు విజయమ్మ రావాలి బయటికి. విజయమ్మ బయటకు వచ్చి మీడియాకి క్లారిఫై ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఆమె మీద ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తన కుటుంబాన్ని చీల్చేసిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. వెరీ నెక్స్ట్ డే కొన్ని గంటల వ్యవధిలోనే షర్మిల బయటకు వచ్చి అమ్మ తోడుగా, విజయమ్మ సాక్షిగా, దేవుడి సాక్షిగా జగనన్న వల్లే మా కుటుంబం విడిపోయింది, జగనే చేసుకున్నాడు, నేను జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడానికి ఏ లాభాపేక్ష లేకుండా నేను పనిచేశాను అని చెప్పి విజయమ్మ చెప్తున్నారు. సారీ, షర్మిల చెప్తున్నారు. అంటే దీనికి క్లారిటీ ఇవ్వాల్సింది ఎవరు? మధ్యలో దేవుడు కనపడ్డు. దేవుడు అనేవాడు దేవుడి మీద శబ్దం చేశాడు. ఆయన కూడా దేవుడు చూస్తున్నాడు. పైన ఒక శక్తి ఉంది. దేవుడు ఏ రోజుకైనా సరే కాంగ్రెస్ని అంతం చేస్తుంది అని చెప్పి ఆయన ఒక శాపం పెట్టాడు. శబ్దం కాదు, శాపం పెట్టాడు ఆయన. ఈమె కూడా దేవుడి మీద సాక్ష్యం చేసి కనిపించినటువంటి దేవుడు కాబట్టి కనిపించేటువంటి విజయమ్మ వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది చెప్పాలి, రాష్ట్ర ప్రజలకు చెప్పాలి, తెలుగు సమాజానికి చెప్పాల్సిన బాధ్యత విజయమ్మ మీద ఉంది. లేదంటే జగన్ చెప్పింది నిజమా లేకపోతే షర్మిల చెప్పింది నిజమా అని చెప్పి చర్చ అయితే మొదలైంది కదా. ఈ చర్చ చిలువలు పలువులుగా బయటికి వెళ్లకుండా ఉండాలంటే విజయమ్మ మీడియా ముందుకు వచ్చి అసలు ఏం జరిగింది, ఎవరు చీల్చేశారు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని అనేది పూసగుచ్చినట్టు చెప్పాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఆమె మీద ఉంది. ఇద్దరు కూడా ఆమె మీద పెట్టారు. అంటే దేవుడి మీద పెట్టాడు ఎవరు? జగను. వాళ్ళ అమ్మ మీద, దేవుడి మీద, ఇద్దరి మీద పెట్టింది షర్మిల. కాబట్టి దేవుడిని వచ్చేసి మీరు చెప్పండి సాక్ష్యం అని చెప్పి ఎవరు అడగలేం కాబట్టి, కనపడినటువంటి దేవుడు కాబట్టి విజయం వచ్చి సాక్ష్యం చెప్పాలి. లేదంటే ఈ చర్చ ఇలానే జరుగుతుంది. ఒకటి. రెండు, అసలు మన విశ్లేషణ చేసుకుంటే అసలు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని చీల్చింది ఎవరు అనేటువంటి ఒక విశ్లేషణ కనుక చేసుకుంటే కనుక కుటుంబం ఎప్పుడు విడిపోయింది? రాజశేఖర రెడ్డి కుటుంబం విడిపోవడానికి కారణం ఏంటి? రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు. రాజశేఖర రెడ్డి పౌరాలగుట్లో హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినప్పుడు ఆయన భౌతిక కాయాన్ని అక్కడి నుంచి తరలించకముందే జగన్మోహన్ రెడ్డి లోటస్ పాయింట్లో ఏం చేశారు? హైదరాబాద్ కేంద్రంగా చేసుకొని సంతకాలని సేకరించేటువంటి పనిలో పడ్డారు ముఖ్యమంత్రి కావడానికి. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమేగా. కేవీపీ ప్రత్యక్ష సాక్షిగా, కేవీపీ సాక్షి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ సాక్షి. ఇప్పుడు బొత్స సత్యనారాయణ మంత్రిగా ఉన్నాడు, ఆయన కూడా ప్రత్యక్ష సాక్షి. ఓకే. సో ఆ రోజు సంతకాల సేకరణలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పౌరాలగుట్లో హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినటువంటి రాజశేఖర రెడ్డి భౌతిక గాయాన్ని చూడటానికి కూడా ఆసక్తి చూపకుండా ఇక్కడ సంతకాల సేకరణలో బిజీగా ఉన్నారు ఆయన. ఆ క్రమంలో ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళ బాబాయి ఎదురు తిరిగారు.
ఎవరు? వివేకానంద రెడ్డి ఎదురు తిరిగి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడి ఈయన వెళ్ళిపోయారు బయటికి. అంతే కదా జరిగింది. సో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఓదార్పు యాత్రకు అనుమతించకపోవటం సోనియా గాంధీ, మీరు ఓదార్పు యాత్రకి ఒక పెద్ద ర్యాలీగా వెళ్ళటం ఏంటి, మీటింగ్లు పెట్టడం ఏంటి, చనిపోయినటువంటి కుటుంబాల పరామర్శకి మీరు అందరినీ పిలిపించుకుని మాట్లాడండి, లేదంటే మీరు ఒంటరిగా పోయి మాట్లాడండి, జనాలతో ఒక పెద్ద ర్యాలీగా వెళ్ళి బహిరంగ సభలు పెట్టి ఓదార్పు ఏంటిది, పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పి ఆమె ఇది పద్ధతి కాదని చెప్పి వారించింది జగన్మోహన్ రెడ్డి బయట ప్రజలకి ఏం చెప్పారు? చనిపోయినటువంటి కుటుంబాల ఆందోళనతో ఆవేదనతో ఉంటే వాళ్ళని పరామర్శించడానికి, వాళ్ళని ఓదార్చడానికి, వాళ్ళకు ఊరట కలిగించడానికి నేను వెళ్తుంటే నన్ను వెళ్ళనివ్వలేదు, ఇంతకన్నా దారుణం ఉందా అనేటువంటి యాంగిల్లో ఆ రోజున పబ్లిక్లోకి తీసుకెళ్లారు. సోనియా గాంధీని ఒక విలన్గా చూపించారు. చూపించి ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళని సుమారుగా 27 మందినో 25 మందినో చీల్చి ఆ తర్వాత ఉప ఎన్నికలకు వెళ్ళారు. అది వచ్చిన వాళ్ళలో ఒక ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ గెలిచారు. ఆ తర్వాత ఆయన పార్టీ కొనసాగుతూ ఉంది. తర్వాత రాష్ట్రం విడిపోయింది. అసలు రాష్ట్రాన్ని విడదీసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్తున్నాడు ఆయన. ఫస్ట్ అదే కదా, రాష్ట్రాన్ని విడదీసినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబాలను కూడా విడదీస్తుంది అని చెప్పి కదా ఆయన అంది. రాష్ట్రాన్ని విడదీయటానికి అంగీకరించినటువంటి పార్టీ ఏదైనా ఉందా? ఒక్క సిపిఎం మినహా అన్ని పార్టీలు అంగీకరించి, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కొత్త పార్టీ రాజ్యాంగంలోని నిబంధన 6 ప్రకారం రాష్ట్రాన్ని విడదీయచ్చు అని చెప్పి ఒక సూచన చేసింది జగన్మోహన్ రెడ్డి. చాలా ఈజీగా రాష్ట్రాన్ని విడదీసేయచ్చు నిబంధన 6 ప్రకారం అని చెప్పి ఆయన ఆ రోజు చెప్పారు. ప్రణబ్ ముఖర్జీ కమిటీకి అందరూ లెటర్లు ఇచ్చారు, అన్ని పార్టీలకు సంబంధించి లెటర్లు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మీదనే ఎందుకు ఈ అపవాదుని మోపుతున్నారు? కాంగ్రెస్ పార్టీ వల్లే రాష్ట్రం విడిపోయిందని చెప్పి ఎందుకు చెప్తున్నారు? మరి ఎందుకు లెటర్లు ఇచ్చారు వీళ్ళందరూ? బీజేపీ విడగొట్టలేదా? చిన్న రాష్ట్రాలకి మేము అనుకూలం అని చెప్పి అసలు బీజేపీ ఎప్పుడో మేనిఫెస్టోలో పెట్టింది కదా. మేనిఫెస్టోలో ఎప్పుడో పెట్టింది, 96లోనే పెట్టింది, కాకినాడ తీర్మానంలోనే పెట్టింది. ఫస్ట్ అసలు రాజేసిందే బీజేపీ. చిన్న రాష్ట్రాలను విడగొట్టాలి అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చిందే బీజేపీ. కానీ ఉత్తరప్రదేశ్ని మాత్రం అన్ని రాష్ట్రాల కన్నా పెద్ద రాష్ట్రాన్ని మాత్రం విడగొట్టల. ఆ రోజు మాయావతి 4 రాష్ట్రాలకు విభజించని అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ ఉత్తరప్రదేశ్ని మాత్రం విభజించలే ఇప్పటివరకు. కానీ ఆంధ్రప్రదేశ్ని మాత్రం విడదీశారు. ఆ విడదీసిన దాంట్లో రాజకీయ కుట్ర ఉంది, ఉత్తర భారతదేశానికి సంబంధించిన నేతల కుట్ర ఉందని చెప్పి ఇవాళకి కూడా వినిపిస్తూ ఉంది. ఆ రోజున రాష్ట్రాన్ని ఎప్పుడో 69లోనే విడగొట్టాలంటే ఇందిరాగాంధీ విడగొట్టకుండా ఆపేసింది అని చెప్పి చరిత్ర చెప్తోంది. ఇప్పుడు కేవలం కాంగ్రెస్ పార్టీ విడగొట్టింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదా. ఈయన సమైక్యాంధ్ర కోసం ఏం చేశారు? సమైక్యాంధ్రకి చివరి నిమిషంలో విడగొట్టే సమయంలో ఉద్యమాలు చేశారు, అంతే కదా ఈయన చేసింది. సో ఆ రోజున అసెంబ్లీని కూల్చేయడానికి అవకాశం ఉంది. 170 మందితో ఆ రోజున సంతకాలు అనుకూలంగా ఉన్న 170 మందితో సంతకాలు పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో కనుక డిజాల్వ్ చేయించినట్టయితే ఆ రోజు మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళి ఉన్న వాళ్ళు రాష్ట్రం విడిపోయిండేది కాదుగా. నువ్వు డిజాల్వ్ చేయకుండా మా నాన్న కష్టం మీద ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని నేను కోల్చను అని చెప్పి నువ్వు ఆ ప్రభుత్వాన్ని కంటిన్యూ చేసి ఆ ప్రభుత్వం రాష్ట్ర విభజన బిల్లుని పెడితే సపోర్ట్ చేసి పంపించారు కదా. సపోర్ట్ చేసి పంపించినప్పుడు ఏం చేస్తున్నారు ఈ పార్టీ? నీకు ఆ ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేయడానికి కానీ లేదంటే ఆ ప్రభుత్వాన్ని కూల్చడానికి కానీ అవకాశం ఉంది కదా. రాష్ట్రాన్ని విడదీస్తున్నారని చెప్పి నీకు బాధ ఉంటే నిజంగా ఈ ప్రభుత్వాన్ని గద్దెదించవచ్చు కదా. ఈ ప్రభుత్వాన్ని గద్దెదించేటువంటి సత్తా శక్తి నీకుంది కదా. ఆ రోజు సంతకాలు రాజశేఖర రెడ్డి చనిపోగానే సంతకాలు సేకరించావు కదా సీఎం కావడానికి. నీకు మద్దతు ఉంది కదా, 70 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉంది కదా. ఆ రోజున ఆల్మోస్ట్ 70 మంది ఉంది మద్దతు. ఆయన ఏం చెప్తే అది వినేవాళ్ళు. లేదు రాష్ట్రం డిజాల్వ్ చేద్దాం అసెంబ్లీని అని చెప్పి రండి అని అంటే ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఆ రోజు ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. మరి నువ్వు ఎందుకు వెళ్ళలేదు? ఇన్ని చేసి రాజ్యాంగంలో ఉండేటువంటి నిబంధన 6 ప్రకారం, ఆర్టికల్ 6 ప్రకారం, కాన్స్టిట్యూషన్లో ఉండేటువంటి ఆర్టికల్ 6 ప్రకారం ఈజీగా రాష్ట్రాన్ని విడగొట్టచ్చు, ఎందుకు దీన్ని ఇంత రాద్ధాంతం చేశారని చెప్పి ఆయనే చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు.
మరి ఇంత క్లూ ఇచ్చే రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత రాష్ట్రం విడగొట్టినటువంటి పాపాన్ని ఒక కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి? అయిపోయింది. రాష్ట్రాన్ని విడగొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కుటుంబాన్ని విడదీస్తుంది, కుటుంబాన్ని చీల్చేస్తుంది అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఆ రోజు బాబాయిని వ్యతిరేకించినటువంటి అసలు జగన్మోహన్ రెడ్డి ఎంపీ కావడానికి బలవంతంగా రాజీనామా చేయించింది ఎవరు? వివేకానంద రెడ్డి చేత. జగన్మోహన్ రెడ్డే కదా అని వాళ్ళ కుటుంబ సభ్యులు తెలిసి మనంగా చెప్పేది. జగన్మోహన్ రెడ్డి ఎంపీ కావడానికి అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి వివేకానంద రెడ్డిని రాజీనామా చేయించింది ఎవరు అనేది షర్మిల చెప్తారు కదా అడిగితే. షర్మిలకు అన్నీ తెలుసు కదా. ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఈయన మీద ఆయన కాంగ్రెస్ పార్టీ పోటీ చేయించలా. నేనే పోటీ చేస్తానని చెప్పి ఆయన వెళ్ళాడు. ఆ రోజున వాళ్ళ బాబాయ్ పోటీ చేశాడు. ఇప్పుడు వాళ్ళ బాబాయ్ లేడు. మరి వాళ్ళ బాబాయ్ మర్డర్కి కారణం ఎవరు అనేది సిబిఐ చెప్తుంది కదా. మరి కుటుంబంలో కలహాలు పెట్టింది ఎవరు? చంపేదాకా మా బాబాయ్ని గొడ్డలతోటి చంపేదాకా కాంగ్రెస్ పార్టీ చేసిందా? సో ఇవన్నీ వాస్తవాలు ఎవరికి తెలియదు అనుకుంటే ఎలా? ఇప్పుడు షర్మిల చెప్తుంది వాస్తవాలన్నీ ఇవన్నీ కూడా బయటికి తీస్తున్నారు. ఇంకా గొడ్డలపూడి దాకా రాలా షర్మిల. పీసీసీ అధ్యక్షురాలు అయిన తర్వాత గొడ్డలపూడి దాకా రాలా. వస్తారు ఇప్పుడే కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ గోదావరి జిల్లాల దాకా వచ్చినట్టున్నారు. ఇప్పుడు మళ్ళీ కడప, కర్నూలు ఎంటర్ అయితే అప్పుడు వస్తుంది గొడ్డలపూడి వ్యవహారం. ఇప్పుడు స్టార్టింగ్లో ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఆమె అమ్మ తోడు అని చెప్పి సాక్ష్యం చెప్పారు కాబట్టి, అమ్మ తోడు అని చెప్పి విజయమ్మ మీద ప్రమాణం చేసి చీల్చడానికి అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. మా కుటుంబం చీలిపోవడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. మా కుటుంబాన్ని చీల్చేసింది జగన్ అన్న అని చెప్పి క్లియర్గా చెప్తుంది కదా షర్మిల. అవునా కాదని చెప్పి విజయమ్మ చెప్పాలి. చెప్పకపోతే ఆ కుటుంబం మొత్తాన్ని తెలుగు ప్రజలు దోషిగా చూసేటువంటి అవకాశం ఉంది. అసలు ఎవరిది అబద్ధం ఎవరిది నిజం అనేది ఈ చర్చ అయితే ఆగదు. ఇంతటితోటి ఇది కంటిన్యూ అవుతుంది. ఇక రాబోయే రోజుల్లో ఇదే చర్చ తెలుగు రాష్ట్రాల్లో కొనసాగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఏది నిజం ఏది అబద్ధం అనేది విజయమ్మ చెప్పాల్సినటువంటి బాధ్యత, ఆమె గురుతర బాధ్యత, ఒక తల్లిగా బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఆమె వస్తుందని చెప్పి మనం ఆశిద్దాం. ఓకే.